ది అవర్ దట్ చేంజ్ ది వరల్డ్ బుక్ రచయిత ఈస్ట్మన్ గారు చెప్పేది ఏంటంటే, చాలా మందికి ప్రార్థనలో గడపాలి అన్న ఆసక్తి ఉంది, 1 గంట అయినా గడపాలన్న ఆసక్తి ఉంది. అయితే గడపలేకపోవడానికి సో మెనీ రీజన్స్ ఉన్నాయి. కానీ ఒక 12 చిట్కాలు ఈ రోజు నేను మీకు చెప్తాను, శ్రద్ధగా వినండి అని ఆయన బుక్ ద్వారా మనకి కొన్ని విషయాలు తెలియజేస్తా ఉన్నారు. 1 గంట సమయం దేవుని సన్నిధిలో మీరు గడపాలన్న ఆసక్తి కలిగిన వారైతే గంటని 12 భాగాలు చేస్తే 60 డివైడెడ్ బై 12, ఈ 12 అంశాల్లో ప్రతి అంశానికి మీరు 5 minutes కేటాయించండి చాలు. ప్రతి అంశానికి 5 minutes. గంట అంటే భయపడతారు కానీ 5 minutes అంటే సింపుల్ కదా. హ్యావ్ యు గాట్ మై పాయింట్? ఒక అంశానికి 5 minutes. ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రార్థన ప్రారంభం ఎప్పుడు కూడా స్తుతులతో ప్రారంభించాలి. ఇది మొదటిది. ప్రభువుని స్తుతించడం ద్వారా మన ప్రార్థనలు ఎప్పుడు కూడా ప్రారంభించాలి. స్తుతి అనేది నీ స్థితిని మార్చేస్తుంది. స్తుతి చెల్లించడం అంటే బైబిల్లో ఒక అద్భుతమైన మాట ఉంది. కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 14వ వచనం, స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు అని రాయబడి ఉంటుంది. స్తుతి ఎందుకు చెల్లించాలి? దేవుణ్ణి మహిమపరచడానికి. ఎలా దేవుణ్ణి మహిమపరుస్తావు? ఇక్కడ మనం 2 విషయాలు గమనించాలి. స్తుతి వేరు, కృతజ్ఞతా స్తుతి వేరు. స్తుతి అంటే, స్తుతి చెల్లించడం అంటే ఆయన ఏమై ఉన్నాడో అది గ్రహించి ఆయనను స్తుతించాలి. హ్యావ్ యు గాట్ మై పాయింట్? ఆయన ఏమై ఉన్నాడు? ఆయన సర్వాంతర్యామి అయి ఉన్నాడు, ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు, ఆయన లోకరక్షకుడై ఉన్నాడు, ఆయన పునరుద్ధానుడై ఉన్నాడు, ఆయన జీవము కలిగిన దేవుడై ఉన్నాడు, ఆయన అల్ఫా ఒమేగా అయి ఉన్నాడు, ఆయన ఈ సృష్టికి కారణభూతుడై ఉన్నాడు. ఆయన గుణలక్షణాలను కీర్తించటం. ఆయన ఏమై ఉన్నాడు? ఆయన ఆశ్చర్యకరుడై ఉన్నాడు, ఆయన అదృశ్యుడైన దేవుడై ఉన్నాడు, ఈ సృష్టిని సృష్టించిన ఏకైక దేవుడై ఉన్నాడు. మీరు ఇలా సైన్యములకు అధిపతి అగు యెహోవా అయి ఉన్నాడు, యెహోవా షమ్మా, యెహోవా షలోమ్, యెహోవా మెకాదీస్, రాజులకు రాజు అయి ఉన్నాడు, ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు. ఇలా ఆయన నామాలను ఎత్తి పట్టుకొని స్తుతి చెల్లించాలి. హ్యావ్ యు గాట్ మై పాయింట్? ఆయనకున్న పేరును బట్టి, ఆయన యొక్క గుణలక్షణాలను బట్టి ఆయనను మనం స్తుతించాలి. స్తుతిలో ఉన్న మొదటి నియమం అదే. మనలో చాలా మందికి స్తుతి అంటే ఏమిటో తెలియక చాలా మంది స్తుతి ఎలా చెల్లించాలి బ్రదర్ అని అడుగుతున్నారు. ఆయన యొక్క గుణలక్షణాలను బట్టి, ఆయన యొక్క స్వభావాన్ని బట్టి, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఆయనను మనము స్తుతించబద్దులమై ఉన్నాం. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనంలో రాయబడిన మాట, ఈ పూర్ణ హృదయముతో మనం స్తుతించాలి, ఆయన అద్భుత కార్యములను ప్రచురించాలి. నీ నోరు తెరిచి ఎప్పుడు కూడా ఆయనను స్తుతించాలి. స్తుతి నీ ఇంటిలోను నీ ఒంటిలో ఉన్న బలహీనతలన్నింటినీ తరిమి కొట్టిద్ది. స్తుతి చెల్లించడం ద్వారా ఏం జరుగుతుంది అంటే, పరలోకమును విడిచిపెట్టి ప్రభు నీ స్తుతులపైన ఆసీనుడు అవడానికి భూలోకంలోకి వస్తాడు, నీ కుటుంబంలోకి వస్తాడు, నీ ఇంటిలోకి వస్తాడు. ఎందుకంటే స్తుతుల ద్వారా ఆయనను మనం ఆహ్వానించగలుగుతాం, మరి దేని ద్వారా ఆహ్వానించలేం. అందుకొరకే నీ ప్రార్థన ప్రారంభం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో, స్తుతులతో ఉండాలి. ఎలా స్తుతి చెల్లించాలి? సింపుల్. నీ 2 చేతులు ఆకాశం వైపు ఎత్తి, దేవదూతలు తన రెక్కలను అల్లాడిస్తున్నట్లుగా మనం 2 చేతులు అల్లాడిస్తూ, పరలోకమందున్న తండ్రి నీకు స్తోత్రం, సైన్యములకు అధిపతి యెహోవా నీకు స్తోత్రం, ఆరాధ్య దైవమా నీకు స్తోత్రం, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రం, త్రియేక దేవుడా నీకు స్తోత్రం, పునరుద్ధానుడా నీకు స్తోత్రం, లోకరక్షకుడా నీకు స్తోత్రం. ఇలా మనం 2 చేతులు, దేవదూతలు తన 2 రెక్కలను అల్లాడిస్తూ ఏ విధంగా అయితే స్తుతులు చెల్లిస్తారో, యెషయా గ్రంథంలో కేరూబులు దేవదేవుడు సింహాసనం ముందు ఉండగా ఇరుపక్కల 2 రెక్కలను ఆడిస్తూ ఏ విధంగా అయితే స్తుతియాగం చేశారో ఆ రకంగా మనం స్తుతులు చెల్లించాలి. ఇది మొదటి పాయింట్. రెండవది, మనం బైబిల్ ధ్యానించడం ద్వారా జరుగుతున్న అద్భుతం ఏంటంటే, దేవుడు మనతో మాట్లాడతాడు. హ్యావ్ యు గాట్ మై పాయింట్? లేఖనముల నుండి దేవుడు మనతో మాట్లాడతాడు. కాబట్టి మనం వాక్యాన్ని, లేఖనాలు చదవాలి. 5 నిమిషాలు లేఖనాలు చదవాలి. ఒక గొప్ప భక్తుడనే మాట ఏంటంటే, 5 నిమిషాలు లేఖనాలు చదివి వాళ్ళు 5 నిమిషాలు ప్రార్థనలోకి వెళ్ళిపోయి ఆ లేఖనాలను ఎత్తి పట్టుకొని ప్రార్థన చేస్తాను, అలా నేను గంటల కొలది ప్రార్థనలో గడుపుతాను అని అంటాడు. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రార్థనలో మనం ఎక్కువ గడపాలి అంటే బైబిల్ మనం ఎక్కువగా ధ్యానం చేయాలి. దేవుడు ఏ ఉద్దేశంతో ఈ వచనాలను రాయించారో, ఆయన యొక్క ప్రణాళిక ఏమిటో, ఈ వాక్యం పట్ల దేవుడు నీపైన ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడో
ఈ అంశాలన్నీ కూడా మనం వాక్యం చదవాలి, ఒక 5 నిమిషాలు, మరో 5 నిమిషాలు వాక్యాన్ని ఎత్తిపట్టుకొని ప్రార్థన చేయాలి. మనలో చాలా మందికి ఉండే అపోహ, ప్రార్థన చేయటం అంటే కేవలం మన సమస్యలను తీసుకువెళ్ళటమే, మన సమస్యలను తీసుకెళ్లి దేవుని సన్నిధిలో వదిలిపెట్టడమే అని అనుకుంటున్నారు. అయితే అది వన్ ఆఫ్ ద పాయింట్ కావచ్చేమో కానీ మీరు ఎప్పుడు కూడా లేఖనాలను మీరు బాగా చదివితే ఆ లేఖనాల ద్వారా దేవుడు మీతో మాట్లాడతాడు. ఇది తథ్యం, దీంట్లో ఎటువంటి అనుమానమే లేదు. ఇప్పుడు వాక్యాన్ని చదివారు, ఏదైనా బలపరిచిన వాక్యం మీకు గుర్తొచ్చినప్పుడు ఆ వాక్యాన్ని ఎత్తిపట్టుకొని ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఆ వాక్యంలో ఆయన శక్తి, ఆయన బలము, ఆయన మీకు ఇచ్చిన జ్ఞాపకాలు, ఆయన ఘనత, ఆయన చేసిన క్రియలు ఇవన్నీ కూడా ఎత్తిపట్టుకొని ప్రార్థన చేస్తుంటే దేవుడు మీతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. మీ జీవితాన్ని ప్రభావితము చేసేది ఈ లేఖనాలే. వారి ద్వారా వీరి ద్వారా దేవుడు మీతో మాట్లాడాడు అనేది ఒక సందర్భం అయితే, ఎక్కువ శాతం మీరు మోసపోకుండా ఉండాలి అంటే ఈ లేఖనాలను మీ గుండెల్లో భద్రం చేసుకుంటే ఇది మీ జీవితాన్నే ప్రభావితం చేస్తుంది. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16 మరియు 17 వచనాలు చదువుకుందాం. దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము, అంటే ఈ వాక్యము ఎలా కలిగింది? దైవావేశం వలన ప్రతి లేఖనము కూడా రాయబడింది. ఒకవేళ పాస్టర్ గారో, బ్రదర్ గారో, సిస్టర్ గారో మీకు వాక్యం బోధించినప్పుడు తడబడి ఉండవచ్చు, వారి సొంత అనుభవాల్లో గురించి మీకు చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయొచ్చు. కానీ ఈ లేఖనాలు ఎప్పుడు కూడా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయవు. దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం కూడా మీకు ఉపదేశాన్ని ఇస్తుంది, మిమ్మల్ని బలపరుస్తుంది. కాబట్టి ఈ లేఖనాలు దైవావేశం వలన కలిగినవి. కాబట్టి ఒక్క 5 నిమిషాలు మీరు ఏం చేయాలి? లేఖనాలను చదివి అవి ఎత్తిపట్టుకుని ప్రార్థన చేయాలి. మూడవది, దేవుని వాక్యాన్ని మీరు చదివారు, మంచిది. అయితే దేవుని వాక్యాన్ని మరో 5 నిమిషాలు ధ్యానం చేయాలి. ఇది ముఖ్యమైన పాయింట్. కీర్తనాకారుడు దావీదు గారు అనే మాట ఏంటంటే 119వ కీర్తన 11 మరియు 15వ చరణాల్లో, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. 15వ చరణంలో, నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను, నీ త్రోవలను మన్నించెదను. అంటే మనం వాక్యం ధ్యానించడం వల్ల జరుగుతున్న అద్భుతం ఏంటంటే ఈ వాక్యము పాపములో పడిపోకుండా మనల్ని అడ్డగిస్తుంది. ధ్యానించడం అంటే ఏం లేదండి, నమలటం, చూవింగ్, తినటం. మెత్తగా నవిలి మీరు ఆహారాన్ని తింటే అది ఈజీగా డైజెస్ట్ అవుద్ది. జీర్ణ వ్యవస్థలో ఉండే ప్రాబ్లమ్స్ ఏమి రావు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏమి రావు. మీరు ఆహారాన్ని ఎంత మెల్లగా నమిలి తింటారో అది అంతగా మీ శరీరానికి శక్తినివ్వడం ప్రారంభిస్తుంది. ఆ వాక్యాలు ఒకటంట ఒకటి, ఒకటి వెంట ఒకటి, ఒకటి వెంట ఒకటి మీరు కంఠస్థం చేయటం ప్రారంభిస్తారు. ఆ వాక్యాన్ని మీరు ధ్యానించడం ప్రారంభిస్తారు. ఈ ఆహారం మీకు నిత్య జీవాన్ని ఇస్తుంది. ఈ ఆహారం మీ ప్రాణాత్మ దేహాలను బలపరచడం ప్రారంభిస్తుంది. ఒక అధ్యాయం చదివారు, ఈ అధ్యాయంలో ఉన్న కొన్ని అద్భుతమైన పదాలను మీరు ఎత్తిపట్టుకొని కంఠస్థం చేయాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీకు బైబిల్ దొరకకపోవచ్చు. కాబట్టి ఈ ప్రతికూల పరిస్థితులు రాబోక ముందే మనం వాక్యాన్ని ఏం చేయాలంటే నమలాలి. ఒక్క 5 నిమిషాలు ఈ వాక్యాన్ని ధ్యానించడం అలవాటు చేసుకోవాలి. అలా ధ్యానించగలిగితే పాపం నీ దరి చేరనే చేరదు. ఒకవేళ పాపం నిన్ను ఏలుబడి చేయడానికి వచ్చినా దాని మీద నువ్వు విజయాన్ని పొందుకుంటావు. ఇక మరో 5 నిమిషాలు ఏంటంటే ఈ 5 నిమిషాలు ఖచ్చితంగా మనం పుట్టిన దగ్గర నుంచి ఇప్పటివరకు చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకోవాలి. 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో అపోస్తలుడైన యోహాను గారు ఏమంటారంటే, మన పాపాలను మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు కనుక ఆయన నీతిమంతుడు, మన పాపాలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను శుద్ధీకరిస్తాడు, మన పాపాలు తొలగిస్తాడు. ఎప్పుడు అది జరుగుతుందంటే ఒప్పుకున్నప్పుడు. పాపాలను ఒప్పుకుంటే అది జరిగిద్ది. ఇప్పుడు సుంకరి ప్రార్థన చేశాడు, రొమ్ము కొట్టుకొని నేను పాపిని క్షమించన్నాడు. దేవుడు క్షమించాడు. సిలువలో 2వ దొంగ కూడా అయ్యా నేను పాపిని ఒప్పుకున్నాడు, క్షమాపణ పొందుకున్నాడు. మొదటి దొంగ పొందుకోలేదు. ఆ పరిసయ్యుడు నీతిమంతుడు అనుకున్నాడు, అతడు కూడా క్షమాపణ పొందుకోలేదు. క్షమాపణ పొందుకున్నది ఎవరంటే ఒప్పుకున్నవారు. మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో మన పాపాలకు క్షమాపణ దొరుకుతుంది. అంత మాత్రమే కాదు, ఆయన సకల దుర్నీతి నుండి, సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపిస్తాడు. నెహెమ్యా గారు
ఆయన తన పాపాలు, తన తల్లిదండ్రుల పాపాలు, తన దేశం పాపాలు, ఈ పాపాలన్నీ ఒప్పుకున్నాడు. ఒక 5 నిమిషాలు నీ పాపాలు, నీ పిల్లల పాపాలు, తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ ఒప్పుకోవాలి. అసలు ప్రార్థనలో ఇది ఎప్పుడూ ఉండాలి. 5వదిగా 5 నిమిషాలు మనం ఏం చేయాలంటే మనం ఇతరుల పక్షాన వేడుకోవటం ప్రారంభించాలి. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి ఉత్తరం రాస్తూ 1వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 3 వచనాల్లో ఆయన చెప్తుంది ఏంటంటే, మనం మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది మంచిది. మన రక్షకుడైన దేవుని దృష్టికి ఇది అనుకూలమైనది. కాబట్టి మీరు విజ్ఞాపన ప్రార్థన చేయాలి. 5 నిమిషాలు ఏం లేదు, మీకు తెలిసిన వ్యక్తుల కొరకు, వారి రక్షణ కొరకు కానీ, వారి ఆరోగ్యం కొరకు కానీ, వారి యొక్క జీవితంలో ఎదుగుదల కొరకు కానీ, వారి ఉద్యోగ నిమిత్తం కానీ, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ యూ హ్యావ్ టు అండర్లైన్ దట్ పాయింట్. ఏమంటున్నాడంటే ఇది మంచిది, మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనది. విజ్ఞాపన ప్రార్థన అంట దేవుని దృష్టికి అనుకూలమైనది. 5 నిమిషాలు మనం ఏం చేయాలి? విజ్ఞాపన ప్రార్థన చేయాలి. ఇక 6వది మనం మౌనంగా ఉండటం. ఇది చాలా ఇంపార్టెంట్. మనం ప్రార్థన చేసి హడావుడిగా ఆమెనని పరలోక ప్రార్థన చెప్పేసి ముగించి వెళ్ళిపోతాం. ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే ప్రభు ఏమంటాడంటే నేను కూడా మాట్లాడాలి కదా, కొన్ని నిమిషాలు మౌనంగా ఉండాలి. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం మాత్రమే కాదు, అది దేవుని నుండి కూడా వినడం. బైబిల్లో దావీదు ప్రార్థన చేసిన తర్వాత దావీదు చేసిన సందర్భాల్లో ఎక్కువ శాతం రిప్లై కూడా వచ్చేది. ప్రభువా, నేను ఇప్పుడు ఈ తట్టుకెళ్ళి అమాలేకులను తరిమితే వారిని నా చేతికి అప్పగిస్తావా? 1వ సమూయేలు గ్రంథంలో ఉంటుంది. అప్పుడు ప్రభు అన్నాడు, వెళ్ళు, నిశ్చయముగా వారిని నీ చేతికి అప్పగిస్తాను అని అన్నాడు. అంటే సమాధానం వస్తుంది. అంటే తాను ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు తానికి సమాధానం ఇస్తున్నాడు. కాబట్టి మనం కొన్ని నిమిషాలు ప్రార్థన అయిపోయిన తర్వాత మౌనంగా దేవుని సన్నిధిలో కనిపెట్టుకోవాలి. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 7వ చరణము, యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. మౌన క్షణాలు చాలా విలువైనవి. మౌన క్షణాలలో దేవుని యొక్క దర్శనాలను నువ్వు చూడగలుగుతావు. ఆయన యొక్క బలమైన స్వరం నువ్వు వింటావు. ఆయన స్వరం వినటం కోసం మౌనంగా కనిపెట్టుకుని ఉండాలి. 7వ 5 నిమిషాలు మనం ఏం చేయాలి అంటే పాటలు పాడాలి. భూమికి పునాది వేసినప్పుడు దేవదూతల పాటలు పాడారు. అద్భుతం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ పాటలు పాడారు. పాటలు చాలా అద్భుతమైన అనుభూతిని మనకిస్తాయి. నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని ఇస్తాయి. కొన్నిసార్లు ఆ పాటలో ఉన్న వచనాలు, ఆ లైన్స్ మనం ఒకసారి ధ్యానం చేసినప్పుడు అనిపిస్తుంది, అబ్బా ఈ పాట నా కోసమే రాశారు అని అంటారు. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో మీరు పాడండి అని ప్రోత్సహించారు. మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండండి. కీర్తనల గ్రంథము 104వ అధ్యాయము 33వ చరణము అప్పుడేమంటాడు, నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడతాను. నేనున్నంత కాలము, నా బ్రతుకు కాలం అంతా నా దేవునికి కీర్తిని తీసుకొస్తానంటాడు. పాటల ద్వారా మీరు దేవుణ్ణి స్తుతించవచ్చు. కొంతమంది స్టేజ్ ఎక్కి పాడినప్పుడు ఆ పాటలండి వినేవారి యొక్క హృదయాన్ని కదిలించేస్తూ ఉంటాయి. అందుకే ఒక 5 నిమిషాలు మీరు పాటలు పాడండి. దేవుడు మీకు ఇంకా శక్తినిస్తే పాటల్లో రాయండి. ఇక 8వ చూస్తే ఇప్పుడు పిటిషన్స్ పెట్టండి. అనుదినము కొరకే అడగాలి. అనుదిన ఆరోగ్యం ఇవ్వయ్యా, అనుదినం ఆహారం ఇవ్వయ్యా, అనుదినము నీ సన్నిధిలో కీర్తనల పాటకు, నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేయుటకు, నీ వాక్యాన్ని వినుటకు, శోధన నుండి తప్పించబడుటకు నాకు కృప దయచేయ్యా అని మీరు ప్రార్థన చేయాలి. ఇది అనుదిన పిటిషన్ అంటే. అంతేగాని లేనిపోని ఎన్ని తీసుకొచ్చి రుద్దొద్దు. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6 మరియు 7 వచనాల్లో అనే మాట ఏంటంటే, దేనిని గూర్చి చింతపడకుడి, ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. దేవుని సన్నిధికి వచ్చి మనం పిటిషన్, మన అవసరతల గురించి అడిగినప్పుడు ఈ శరీరాన్ని పోషించే తిండి కొరకు మాత్రమే కాదు,
మొదటిగా మనం అడగాల్సింది పరలోకపు మన్నా, జీవాహారాన్ని అడగాలి, జీవజలాన్ని అడగాలి. ఇవి కనుక మీకు బలంగా ఉంటే మిగతావన్నీ ఆటోమేటిక్ గా వస్తాయి. ఏమన్నాడంటే ఏమి తిందుమా ఏమి త్రాగుదమా అని కాదు, మీరు చేయాల్సింది మొదట నా నీతిని నా రాజ్యాన్ని మీరు వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఆయన రాజ్యంలో ఏముంది? జీవాహారం ఉంది. ఆయన రాజ్యంలో జీవజలం ఉంది. ఆయన రాజ్యంలో నిత్య జీవం ఉంది. ఈ వాక్యం యందు నువ్వు విశ్వాసం ఉంచగలిగితే నీకు ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని ఇస్తుంది. ఆయన అంటున్నాడు, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మొదటిగా మీ హృదయాల్లో కలిగిద్ది. కాబట్టి మీ పిటిషన్ ఎప్పుడు కూడా ఏమై ఉండాలి? మొదటిగా పరలోకపు మన్నా, రెండవది ఈ భూలోకపు మన్నా, మూడవది సమాధానం, నాలుగవది శోధన నుండి విడుదల. ఈ రోజంతా శోధనలు నాకు కలగకుండా, ఒకవేళ శోధనలు వచ్చినా ఆ శోధనలను జయించే శక్తిని ఇవ్వమని అడగాలి. ఇది మీ పిటిషన్. తొమ్మిదవది మన కుటుంబం కొరకు, మన సమాజం కొరకు, మన దేశం కొరకు, అదే విధంగా మన సేవకుల కొరకు, మిషనరీల కొరకు, మనకు తెలిసిన కుటుంబ వ్యవస్థలో ఉన్న వారందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రియమైన సహోదరి సహోదరుడా, కేవలం నీ బిడ్డల కొరకు, నీ భర్త కొరకు, లేదా నీ భార్య కొరకు, నీ అత్తమామల కొరకు, నీ తల్లిదండ్రుల కొరకు ప్రార్థించి ముగిస్తే సరిపోదు. ప్రభు అంటున్నాడు సార్వత్రిక సంఘం. ప్రభు ఏమన్నాడు తెలుసు? అద్భుతమైన మాట. సంఘమునకు శిరస్సు ప్రభు, ఆయన తల. మనందరం ఎవరో కాళ్ళు, చెయ్యి, రకరకాల అవయవాలు. మనందరూ కూడా ఆయన శరీరములో అవయవాలమై ఉన్నాము. క్రీస్తు సంఘము అనేక అవయవాలతో నిండి ఉన్నది. అదొక ఫ్యామిలీ. కాబట్టి మీరు ఏం చేయాలి? సంఘములో ఉన్న ప్రజల కొరకు ప్రార్థించాలి, మీ కుటుంబం కొరకు ప్రార్థించాలి, సంఘ క్షేమం కొరకు కూడా మీరు ప్రార్థించడం అలవర్చుకోవాలి. ఇది దేవునికి ఇష్టమైనది. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, కీర్తనల గ్రంథము 133వ కీర్తన 1వ చరణంలో సహోదరులు ఐక్యత కలిసి ఉండటం, సహోదరులు ఐక్యతతో ఉండడం ఎంత మేలు, ఎంత మనోహరం అని వాక్యం సెలవిస్తుంది. అంటే సంఘములో మనందరం కూడా సహోదరి సహోదరులము. సహోదరి సహోదరులు అంటే ఎక్కడ ఉంటారండి? కుటుంబంలో ఉంటారు. అన్న, అక్క, చెల్లి, తమ్ముడు, అమ్మ, అవ్వ, తాత, మనవడు, వీళ్ళందరూ ఎక్కడ ఉంటారంటే సంఘంలో ఉంటారు. కాబట్టి మనం మన కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి, సంఘం కొరకు కూడా ప్రార్థన చేయాలి. 10వ పాయింట్ ఏంటంటే, శరీరంలో ఒకటే అవయవంలో ఉన్నట్లుగా క్రీస్తు మనందరినీ ఒక అవయవంగా ఉంచాడు. మనం ఏం చేయాలి అంటే, మనం లోకానికి ఉప్పులాగా ఉండాలని ప్రభు చెప్పాడు కదా. మనం లోకానికి ఉప్పులాగా ఉండడం అంటే మాదిరిగా ఉండడం. ప్రతి విశ్వాసి యొక్క ఐక్యత కొరకు, స్వచ్ఛత కొరకు, పరిశుద్ధత కొరకు, చర్చి నిర్మాణం కొరకు, చర్చి సంక్షేమం కొరకు, చర్చి నాయకత్వం కొరకు, క్రీస్తు సార్వత్రిక సంఘం కొరకు మనం అనునిత్యము ప్రార్థన చేయాలి. అంత మాత్రమే కాదు, ఈ చర్చిలో ఉండే పనుల కొరకు మనం జవాబుదారీగా ఉండాలి. చర్చికి ఏ అవసరతలు ఉన్నాయో గుర్తించి వాటి కొరకు మనం ప్రార్థన చేయాలని. ఇవ్వమని అడగట్లేదు, మీరు ఇవ్వండి అని బలవంతం చేయట్లేదు. ఆ అవసరతల కొరకై మీరు జవాబుదారీతనం తీసుకోవాలి. సంఘం పాడైపోతుంది అనుకోండి, ఏం చేస్తారు? నాకెందుకు నేను వదిలిపెడతారా? ప్రార్థన చేయాలండి. సంఘ క్షేమాభివృద్ధి కొరకై ప్రార్థన చేయాలి. సంఘం ఒకవేళ హింసించబడుతుంటే, సంఘం ఒకవేళ డివైడ్ అవుతుంటే, సంఘంలో సేవకుడు ఆత్మ నింపుదల లేకుండా కేవలం శరీర సంబంధమైన పోషణతో మిమ్మల్ని పోషిస్తుంటే, సంఘం విచ్ఛిన్నమైపోతున్నప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే సంఘ క్షేమం కొరకు, క్రీస్తు శరీరం కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రభు రాకడ వరకు కూడా ఈ సంఘం ఆత్మలో నింపబడి ఆత్మ ఫలాలు ఫలించినట్లుగా ప్రార్థన చేయాలి. నిందారహితముగా దేవుని సన్నిధిలో కనబడినట్లుగా ప్రార్థన చేయాలి. మనల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ నమ్మదగిన వాడు తన సంఘం కొరకు ప్రాణం పెట్టాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన సంఘం కొరకు ప్రార్థన చేయాలి. 11వ పాయింట్ ఏంటంటే, ప్రభుత్వాల కొరకు ప్రార్థన చేయాలి, నాయకుల కొరకు ప్రార్థన చేయాలి. ఇందాక 1వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 3 చరణాల్లో మనం చదువుకున్నట్లుగా మన ప్రభుత్వ నాయకులకి జ్ఞానాన్ని ఇవ్వమని ప్రార్థన చేయాలి, బుద్ధిని ఇవ్వమని ప్రార్థన చేయాలి, మంచి పాలన కొరకు ప్రార్థన చేయాలి. ఒక 5 నిమిషాలు మన దేశ వ్యవస్థ కొరకు ప్రార్థన చేయాలి. మన దేశంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆ పరిస్థితులని రూపుమాపడం కొరకు ప్రార్థన చేయాలి. దేశ నాయకులు మంచి ఆలోచనలు కలిగి కుల, మత, వర్ణ, వర్గ భేదాలు లేకుండా మనకి మంచి పాలన ఇవ్వాలి అని, వారికి జ్ఞానాన్ని ఇవ్వమని మనం ప్రార్థన చేయాలి. దానియేలు ఏం చేశాడంటే, తాను బబులోను దేశంలో ఉన్నంతకాలం రాజులు మారే కొలది రాజులందరి కొరకు ప్రార్థన చేసేవాడు. అందుకే దేవుడు అన్య రాజుల హృదయాలను తెరిచేవాడు. 5 రాజులు మారినా కానీ దానియేలు యొక్క స్థానం మారలేదు. బికాస్
దానియేలు ప్రార్థన చేసేవాడు. ప్రభుత్వాల కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, అధికారుల యాంత్రాంగం కొరకు ప్రార్థన చేసేవాడు. ఏమైనా సహోదరి సహోదరుడు, మనం కూడా ప్రార్థన చేయాలి. ప్రభుత్వ నాయకుల కొరకు ప్రార్థన చేయాలి. 12వ పాయింట్ చివరిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎప్పుడు మర్చిపోకూడదు. మనకున్నదంతా ప్రభు దయ వలన కలిగిందన్న సత్యాన్ని మనం మర్చిపోకూడదు. దేవుడు మీకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి, దేవుడు మీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి, ఆయన మీపైన చూపిస్తున్న కృపను బట్టి, ప్రేమను బట్టి, సమృద్ధిగా మీకు ఇచ్చిన సమస్త ఈవులను బట్టి ఇప్పుడు కృతజ్ఞతలు తెలియజేయాలి. గ్రాటిట్యూడ్, ఇది మర్చిపోకూడదు ఎప్పుడు కూడా మనం. 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16 నుండి 18 వచనాల్లో భక్తుడనే మాట, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం దేవుని చిత్తం. ఎందుకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? మన జీవితంలో ఆయన ఇచ్చిన ఈవులకు, ఆశీర్వాదాలకు, వీటన్నిటికీ మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నాకు ఉద్యోగం ఇచ్చినందుకు స్తోత్రం, నా వ్యాపారాన్ని స్థిరపరిచినందుకు స్తోత్రం, నాకు ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రం, నాకు వివాహం జరిగించినందుకు స్తోత్రం, నాకు గర్వఫలాన్ని ఇచ్చినందుకు స్తోత్రం. ఇలా ప్రతి విషయాన్ని కూడా ఎత్తిపట్టుకొని మనం ప్రార్థన చేయాలి. కొందరైతే వారు పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు దేవుడు వారి జీవితాల్లో చేసిన కార్యాలన్నీ ఎత్తిపట్టుకుంటారు. ఎత్తిపట్టుకొని 5 నిమిషాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అది మంచిది. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 1 నుండి 5 చరణాలు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. దేవుడు నీ జీవితంలో చేసిన ప్రతి కార్యాన్ని బట్టి ఆయనకు నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలా నువ్వు చెల్లించగలిగితే దేవుడు నీ జీవితంలో మరలా కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, 1 గంట నేను ఎలా ప్రార్థనలో గడపాలి, నాకేం అర్థం కావట్లేదని ఒకవేళ నువ్వు ఆలోచిస్తున్నట్లయితే ఈ 12 పాయింట్లు గుర్తుపెట్టుకో. ఒక్కొక్క పాయింట్ని 5 నిమిషాలుగా కేటాయించుకో. 5 × 12 60 నిమిషాలు. ఇక ఒకవేళ ఇంకా ప్రార్థనలో నడిపింపు ఎక్కువ కావాలంటే ఒక 2 నిమిషాలు పెంచుకో. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు తప్పకుండా నీ ప్రార్థనలకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. అట్టి కృప భాగ్యము దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీలో ఎంతమందికి ఎక్కువసేపు ప్రార్థనలు గడపాలని ఆసక్తి ఉంది? నా పక్షాన మీరు ప్రార్థన చేయండి. ప్రతిరోజు దేవునికి 1 గంట నేను ఇవ్వాలని నా కొరకు ప్రార్థన చేయండి. మొదటి గంట దేవునికి ఇచ్చి ఇంతవరకు ఎవ్వరు కూడా నిరాశ చెందలేదు. మొదటి గంట ప్రభువుకి ఇస్తే ఆయన ఇచ్చు ప్రతిఫలాన్ని మీరు చూడగలుగుతారు. భక్తుడైన దైవజనుడు బిల్లీ గ్రహం గారు అంటారు, పుట్ గాడ్ ఫస్ట్, యు నెవర్ బి లాస్ట్. నీ జీవితంలో మొదటి గంట దేవునికి ఇస్తే దేవుడు ఇచ్చు ప్రతిఫలాన్ని నువ్వు అనుభవించగలుగుతావు. అట్టి కృపాభాగ్యం దేవుడు మీ అందరికీ దయచేయను గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, ఈ ఉపవాస దినాన మా అందరితో మీరు మాట్లాడారు. మాలో చాలా మందికి 1 గంట దేవుని సన్నిధిలో గడపాలనే ఆశ ఉంది, ఆసక్తి ఉంది. మేము నా ప్రభువా ఎలా చేయాలో, ఎలా నీ సన్నిధిలో గడపాలో తెలియక చాలాసార్లు ప్రభువా నిరాశ చెందాము. ఈరోజు మాతో మాట్లాడారు. ప్రతి అంశాన్ని ప్రభువా గంటలో నా ప్రభువా 12 అంశాలుగా డివైడ్ చేసుకొని ప్రతి అంశానికి 5 నిమిషాలు కేటాయించుకొని నీ సన్నిధిలో ఎలా గడపాలో ఈరోజు మాకు తెలియజేసినందుకు మీకు స్తోత్రములు. ఈ రోజు నుండి ఈ ప్రార్థన అనుభవాల ద్వారా మమ్మల్ని నడిపించండి. ప్రార్థన శక్తిని, ప్రార్థన ఆత్మను మా బిడ్డలందరిపై కుమ్మరించండి. పరిశుద్ధుడైన తండ్రి, ఎందరైతే ఆసక్తితో 1 గంట దేవుని సన్నిధిలో గడపాలని ఆయన నీ సన్నిధిలో ఉన్నారో, ఈ వాక్యం విన్నారో, ఈ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. రక్షణ మారు మనసు లేని బిడ్డలందరికీ రక్షణ మారు మనసునివ్వండి. రక్షణలో ఉన్న బిడ్డలందరూ ఫలించి వృద్ధి చెందుటకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.